ఫైనల్గా మార్చ్ మంత్ కంప్లీట్ చేసుకొని ఏప్రిల్ మంత్లోకి అడుగు పెట్టేశాము. ఏప్రిల్ మంత్ అంటే కొత్త ఫైనాన్షియల్ ఇయర్. సో ఈ వీడియోలో మార్చ్ మంత్కి సంబంధించిన ఎలక్ట్రిక్ 2-వీలర్ సేల్స్ రిపోర్ట్ ఎలా ఉందో చూసేద్దాము. ఏ కంపెనీ ఎన్ని యూనిట్స్ని సేల్ చేసింది, టాప్ 10 లిస్ట్లో ఎవరున్నారు, ఓలా ఏ పొజిషన్లో ఉంది, వీటన్నిటి డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాము. సో వీడియోలో కలిపే ముందు నా పేరు ఆదిత్యమైన అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. ఫ్రెండ్స్, మొత్తంగా ఈ మార్చ్ మంత్లో 130,274 ఎలక్ట్రిక్ 2-వీలర్స్ ఇండియాలో సేల్ అయ్యాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పండగ సీజన్ అంటే అక్టోబర్ మంత్ తర్వాత ఈ మార్చ్లోనే అత్యధిక 2-వీలర్స్ ఇండియాలో సేల్ అయ్యాయి. ఇక ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తంలో అంటే ఏప్రిల్ 2024 నుండి ఈ మార్చ్ 2025 వరకు మన ఇండియాలో 1.14 మిలియన్ల ఎలక్ట్రిక్ 2-వీలర్స్ సేల్ అయ్యాయి. అంటే 11,40,000 ఎలక్ట్రిక్ 2-వీలర్స్ ఈ గడిచిన ఒక్క సంవత్సరంలో మన ఇండియాలో సేల్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఎలక్ట్రిక్ 2-వీలర్ సేల్స్ అనేవి 26% పెరిగాయి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో 1 మిలియన్ యూనిట్స్ని దాటేశాయి. 2024 క్యాలెండర్ ఇయర్లో 1 మిలియన్ యూనిట్స్ని మనం ఆల్రెడీ దాటేశాము. ఇక ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఫస్ట్ టైం 1 మిలియన్ యూనిట్స్ని మనం దాటేశాము. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సేల్స్ అనేవి రోజు రోజుకి సంవత్సరానికి పెరుగుతూనే ఉన్నాయి. వీడియోలోకి ఫర్దర్గా వెళ్లే ముందు ఒక చిన్న మాట, మీలో ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్, అది 2-వీలర్ కానివ్వండి, 3-వీలర్ కానివ్వండి, 4-వీలర్ కానివ్వండి, సైకిల్, ఆటో, రిక్షా ఏదైనా మీరు కనుక వాడుతూ ఉంటే, మీరు కాకపోయినా మీ ఫ్యామిలీలో లేదా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా వాడుతూ ఉంటే మీ రివ్యూని మాతో షేర్ చేసుకోవాలనుకుంటే, అంటే మీ బండి ఎలా ఉంది, దాంట్లోని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారా, ఈ ఫీడ్బ్యాక్ అంతా మనతో అండ్ మన ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలనుకుంటే మీకు 2 మార్గాలు ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఇచ్చాము. సో వాట్సాప్ నెంబర్కి మీరు మీ డీటెయిల్స్ని షేర్ చేయండి. లైక్ మీ పేరు, లొకేషన్, మీరు ఏ బండి వాడుతున్నారా అండ్ ఎన్ని రోజులుగా వాడుతున్నారు, ఈ డీటెయిల్స్ని మాకు షేర్ చేస్తే మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. లేదు ఇన్ని షేర్ చేసే అంత ఓపిక నాకు లేదనుకుంటే దాని కిందే గూగుల్ ఫామ్ ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి, మేమే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. సో ఇలా చేయడం ద్వారా మీ దగ్గర ఉన్న వెహికల్ యొక్క ఫీడ్బ్యాక్ని మన ఫ్యామిలీకి పంచుకున్న వాళ్ళు అవుతారు. సో ఇప్పుడే మీ దగ్గర కనుక ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటే వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ కానీ లేదా ఫామ్ లింక్ని క్లిక్ చేసి ఆ ఫామ్ని ఫిల్అప్ చేసేయండి. మనం కొలాబరేట్ అయ్యి మీ వెహికల్ యొక్క రివ్యూని మన ఫ్యామిలీతో షేర్ చేసుకుందాము. ఇక ఈ మార్చ్ మంత్ కి సంబంధించిన టాప్ 3 పొజిషన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్ లో బజాజ్ ఉందండి. ఓలా వస్తుంది అనుకున్నాం కానీ లేదు, బజాజే ఫస్ట్ పొజిషన్ లోకి వచ్చింది. బజాజ్ మొత్తంగా ఈ మార్చ్ మంత్ లో 34,863 యూనిట్స్ ని సేల్ చేసింది. బజాజ్ వాళ్ళు సేల్స్ స్టార్ట్ చేసిన 2020 సంవత్సరం నుండి వాళ్ళకి ఇదే బెస్ట్ మంత్లీ సేల్స్ అన్నమాట. ఈ లెక్కన చూసుకుంటే బజాజ్ కంపెనీ వాళ్ళు ఈ మార్చ్ నెలలో రోజుకి 1124 చితక్ స్కూటర్స్ నమ్మారు. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ వాహన్ డాటా ప్రకారం బజాజ్ కంపెనీ వాళ్ళు 34,863 యూనిట్స్ ని ఈ మార్చ్ మంత్ లో సేల్ చేశారు. సెకండ్ ప్లేస్ లో టీవీఎస్ ఉందండి. టీవీఎస్ వాళ్ళు మార్చ్ మంత్ లో 30,453 యూనిట్స్ ని సేల్ చేశారు అండ్ ఇది కూడా టీవీఎస్ కంపెనీ వాళ్ళకి బెస్ట్ ఎవర్ మంత్. థర్డ్ ప్లేస్ లో ఓలా ఉంది. ఓలా కంపెనీ వాళ్ళు కేవలం 23,430 యూనిట్స్ ని సేల్ చేయగలిగారు. దీంట్లో కూడా లాస్ట్ మంత్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కూడా కలిపి ఉన్నాయి. అండ్ చాలా మంది లాస్ట్ టైం ఒక వీడియో చేసినప్పుడు ఓలాని నువ్వు నెగిటివ్ గా చూపిస్తున్నావు, నీకు ఓలా అంటే పడదు, ఓలా మీకు డబ్బులు పే చేయట్లేదు, అందుకే మీరు ఓలా గురించి నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారని చాలా మంది కామెంట్ చేశారు. సో ఆ కామెంట్లన్నీ దృష్టిలో పెట్టుకొని నేను రీసెంట్ గా ఒక పోల్ పెట్టాను మన ఛానల్లో. ఓలాని కొందాం అనుకుంటున్నాను, మీలో ఎంతమంది దాన్ని రికమెండ్ చేస్తారు, ఎంతమంది రికమెండ్ చెయ్యరు అని పోల్ పెడితే 3,000 ఓట్స్ వచ్చాయండి. 3,000లో 72% ఆఫ్ ద పీపుల్ ఓలాని కొనొద్దు అనే పోల్కి ఓటింగ్ వేశారు. సో ఇక మీరే చూసుకోండి, 3,000 మందిలో సుమారుగా 2,000కు పైగా మంది ఓలా స్కూటర్ని కొనవద్దు అని ఓటు వేశారు. ఓలా అంటే నాకు ఎలాంటి ద్వేషం లేదండి. పర్సనల్గా ఐ లవ్ ఓలా స్కూటర్. ఆ స్కూటర్ యొక్క పర్ఫార్మెన్స్ అన్నా, దాని ఫీచర్స్ అన్నా యాజ్ అ యంగ్స్టర్గా నాకు చాలా బాగా ఇష్టము. బట్ బయట ఉన్న పరిస్థితులను బట్టే నేను ఆ కంపెనీని పోర్ట్రేట్ చేస్తూ ఉంటాను. సో ఇది నా వర్జన్ కాదండి, పోల్ ద్వారా మీరే చూసుకోవచ్చు. ఓలాకి సంబంధించిన సిచ్యువేషన్ అండ్ ఆ స్కూటర్స్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ మీకు అర్థమైపోతుంది. సో కంపెనీకి నాకు
పర్సనల్గా ఎలాంటి ద్వేషం లేదు, నాకు కంపెనీకి మంచి రిలేషన్ ఉంది, అలానే వాళ్ళు మాకు డబ్బులు పే చేస్తున్నారు అని అనుకోకండి. ఓలా ఇంతవరకు మాకు ప్రమోషన్ చేయమని ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. పర్సనల్గా మేమే జనరల్ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఓలా యొక్క సర్వీస్ ఎలా ఉంది, ఆ బండ్ల యొక్క క్వాలిటీ ఎలా ఉంది, వీటన్నిటి దృష్టిలో పెట్టుకునే నేను వీడియోలో చెప్తానండి. ఎలా పడితే అలా చెప్పాను. డబ్బులు ఇస్తే పాజిటివ్ గాను, డబ్బులు ఇవ్వకపోతే నెగిటివ్ గాను చెప్పే ఛానల్ మాది కాదు. మేము అలానే కనుక చెప్పే వాళ్ళం అయితే ఏపీ తెలంగాణలో టాప్ ఈవీ ఇన్ఫ్లుయెన్సర్గా మేము ఉండే వాళ్ళమే కాదండి. సో మేము ఎలాంటి వాళ్ళమో మీకు తెలుసు. డబ్బులు తీసుకొని ఎప్పుడు ఏ కంపెనీకి పాజిటివ్గా మేము డబ్బు కొట్టము. అండ్ ఓలా జెన్ 3 యొక్క రివ్యూ కూడా చాలా మంది అడుగుతున్నారు. మరి మీరు చేయమంటే చేస్తాను. మరి జెన్ 3 యొక్క రివ్యూ చేయాలా వద్దా అనేది కూడా కింద కామెంట్ చేసేయండి. సో ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసి మార్చ్ మంత్కి సంబంధించిన టాప్ 10 పర్ఫార్మర్స్ ఎవరో చూసేద్దాము. 10th ప్లేస్లో కైనెటిక్ గ్రీన్ కంపెనీ ఉంది. కైనెటిక్ కంపెనీ వాళ్ళు ఫిబ్రవరి మంత్లో 765 యూనిట్స్ని సేల్ చేస్తే మార్చ్ మంత్లో 842 యూనిట్స్ సేల్ చేశారు. సో లాస్ట్ కన్నా ఈ మంత్ 77 యూనిట్స్ వీళ్ళు ఎక్కువ సేల్ చేశారు. అండ్ నేను బయట కొన్ని న్యూస్ వింటున్నానండి, కైనెటిక్ కంపెనీ వాళ్ళు క్వాంటమ్ కంపెనీని కొనేశారు అని బయట వార్తలు నడుస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఎవరైనా కైనెటిక్ నుండి లేదా క్వాంటమ్ నుండి చూస్తూ ఉంటే ఈ న్యూస్ ఎంతవరకు నిజం అనేది కింద కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇక 9th పొజిషన్లో రివోల్ట్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ వాళ్ళు ఫెబ్లో 760 బైక్స్ని సేల్ చేస్తే మార్చ్ మంత్లో 1395 బైక్స్ని సేల్ చేశారు. లాస్ట్ మంత్ రివోల్ట్ 10th పొజిషన్లో ఉండేది, ఈసారి 9th పొజిషన్లోకి వచ్చేసింది. 8th ప్లేస్లో ప్యూరివి ఉంది. ప్యూరివి కంపెనీ వాళ్ళు ఫిబ్రవరి మంత్లో 1566 యూనిట్స్ని సేల్ చేస్తే మార్చ్ మంత్లో 1805 యూనిట్స్ని సేల్ చేశారు. లాస్ట్ మంత్ వీళ్ళు 7th పొజిషన్లో ఉండేవాళ్ళు, ఈసారి 8th పొజిషన్. 7th ప్లేస్లో బీగోస్ కంపెనీ ఉంది. బీగోస్ వాళ్ళు ఫెబ్లో 1218 యూనిట్స్ని సేల్ చేస్తే మార్చ్ మంత్లో 2591 యూనిట్స్ని సేల్ చేశారు. సో ఫెబ్ మంత్తో కంపేర్ చేసుకుంటే బీగోస్ వాళ్ళు మోర్ దెన్ 100% గ్రోత్ని మార్చ్ మంత్లో జయించారు. 6th ప్లేస్లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అంటే ఆంపియర్ కంపెనీ ఉంది. వీళ్ళు ఫెబ్ మంత్లో 3700 స్కూటర్స్ని సేల్ చేస్తే మార్చ్ మంత్లో 5641 యూనిట్స్ని సేల్ చేశారు. సో ఫెబ్ మంత్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి సుమారుగా 70% గ్రోత్ వచ్చింది. అండ్ లాస్ట్ మంత్ వీళ్ళు 5th పొజిషన్లో ఉండేవాళ్ళు, ఈసారి 6th పొజిషన్లోకి పడిపోయారు. ఎందుకంటే హీరో మోటోకార్ప్ వీళ్ళని దాటేసి 5th పొజిషన్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఈ 2025 ఫైనాన్షియల్ ఇయర్లో గ్రీవ్స్ కంపెనీ వాళ్ళు మొత్తంగా 40,161 యూనిట్స్ని సేల్ చేశారు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి 28% గ్రోత్ ఉంది. అండ్ ప్రస్తుతం గ్రీవ్స్ కంపెనీ వాళ్ళకి 3.5% మార్కెట్ షేర్ ఉంది. 5th ప్లేస్లో హీరో మోటోకార్ప్ కంపెనీ ఉంది. వీళ్ళు ఫిబ్రవరి మంత్లో 2677 వీధ స్కూటర్స్ని సేల్ చేస్తే మార్చ్ మంత్లో 7977 స్కూటర్స్ని సేల్ చేశారు. అంటే ఫిబ్రవరి మంత్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి మోర్ దెన్ 150% గ్రోత్ వచ్చింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025లో వీళ్ళు మొత్తంగా 48,668 వీధ స్కూటర్స్ని సేల్ చేశారు. 2024 ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే వీధ స్కూటర్స్ యొక్క గ్రోత్ 175% పెరిగింది. అండ్ ప్రస్తుతం హీరో మోటోకార్ప్కి 4% మార్కెట్ షేర్ ఉంది. 4th ప్లేస్లో ఏథర్ కంపెనీ ఉంది. ఏథర్ కంపెనీ వాళ్ళు ఫిబ్రవరిలో 11,788 స్కూటర్స్ని సేల్ చేస్తే మార్చ్ మంత్లో 15,446 యూనిట్స్ని సేల్ చేశారు. 2025 ఫైనాన్షియల్ ఇయర్లో ఏథర్ కంపెనీ వాళ్ళు మొత్తంగా 130,913 స్కూటర్స్ని సేల్ చేశారు. 2024 ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి ఈ ఇయర్లో 20% గ్రోత్ వచ్చింది. అండ్ ప్రస్తుతం ఏథర్ కంపెనీకి 11.39% మార్కెట్ షేర్ ఉంది. 3rd ప్లేస్లో ఓలా కంపెనీ ఉంది. ఓలా కంపెనీ వాళ్ళు ఫిబ్రవరి మంత్లో 8,647 యూనిట్స్ని సేల్ చేస్తే మార్చి నెలలో 23,430 యూనిట్స్ని సేల్ చేశారు. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫిబ్రవరి మంత్లో మిగిలిపోయిన రిజిస్ట్రేషన్స్ని కూడా వీళ్ళు మార్చ్ మంత్లో చేశారు. సో ఈ మార్చ్ మంత్లో వచ్చిన ఫిగర్ అనేది 2 మంత్స్ని కలుపుకొని వచ్చింది. ఈ 2025 ఫైనాన్షియల్ ఇయర్లో ఓలా కంపెనీ వాళ్ళు మొత్తంగా 3,44,004 ఎలక్ట్రిక్ స్కూటర్స్ని సేల్ చేశారు. 2024 ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి 4% గ్రోత్ వచ్చింది. అండ్ ప్రస్తుతం ఓలా కంపెనీ యొక్క మార్కెట్ షేర్ వచ్చేసరికి 40%. సెకండ్ ప్లేస్లో టీవీఎస్ కంపెనీ ఉంది. టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఫెబ్ మంత్లో 18,746 యూనిట్స్ని సేల్ చేస్తే మార్చ్ మంత్లో 30,453 యూనిట్స్ని సేల్ చేశారు. సో ఫెబ్తో కంపేర్ చేసుకుంటే మార్చ్ మంత్లో వీళ్ళు 80% గ్రోత్ని జయించారు. అండ్ మొత్తంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 2,37,551 స్కూటర్స్ని వీళ్ళు సేల్ చేశారు. అండ్ 2024 ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు 2025 ఫైనాన్షియల్ ఇయర్లో 30% గ్రోత్ని జయించారు. అండ్ ప్రస్తుతం టీవీఎస్ ఒక మార్కెట్ షేర్ వచ్చేసరికి 21%.
20%. ఫస్ట్ ప్లేస్ లో బజాజ్ కంపెనీ ఉంది. బజాజ్ కంపెనీ వాళ్ళు ఫెబ్ మంత్ లో 21,335 యూనిట్స్ ని సేల్ చేస్తే మార్చ్ మంత్ లో 34,863 స్కూటర్స్ ని సేల్ చేశారు. ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో బజాజ్ కంపెనీ వాళ్ళు మొత్తంగా 2,30,761 స్కూటర్స్ ని సేల్ చేశారు. 2024 ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి ఈ ఇయర్ 116% గ్రోత్ వచ్చింది. అండ్ ప్రస్తుతం బజాజ్ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ వచ్చేసరికి 20%. సో మొత్తంగా ఈ 2025 ఫైనాన్షియల్ ఇయర్ లో ఓలా కంపెనీ టాప్ పొజిషన్ లో నిలిచింది. కన్సిక్యూటివ్ గా 3 ఫైనాన్షియల్ ఇయర్స్ లో ఓలానే టాప్ పొజిషన్ లో ఉంది. ఓవరాల్ గా ఫైనాన్షియల్ ఇయర్ లో ఓలాని బీట్ చేసే కంపెనీ ఇంతవరకు రాలేదు. మరి చూద్దాము నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో అయినా బజాజ్ కంపెనీ వాళ్ళు ఓలాని బీట్ చేయగలుగుతారో లేదో. ఓలా మాత్రం ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వాలి. వాళ్ళ జెన్3 స్కూటర్స్ యొక్క డెలివరీస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సూన్ వాళ్ళ బైక్ డెలివరీస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. మరి చూద్దాము నెక్స్ట్ మంత్ నుండి అయినా ఓలా వాళ్ళు కంబ్యాక్ ఇస్తారో లేదో. అండ్ ఈ రోజు నుండి ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రైజెస్ అనేవి పెరగనున్నాయండి. సో ఐ థింక్ దానికి అనుకుంటా మార్చ్ మంత్ లో చాలా మంచి ఫిగర్స్ ని కంపెనీస్ అయితే నమోదు చేసుకున్నాయి. సో ఇదన్నమాట మరి మార్చ్ మంత్ కి సంబంధించిన ఓవరాల్ ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ రిపోర్ట్ అయితే. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.